మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. 420 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఒక్క ఉచిత బస్ తప్పితే మిగతా హామీలన్నీ ఏమయ్యాయని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శించడం తప్పితే ఎలాంటి పనులు చేయడం లేదని ఫైర్ అయ్యారు. సీఎంకు ఇంగ్లీషు రాకపోతే ఇతరులను నిందించడం ఏమిటని ప్రశ్నించారు. స్కూటీలు ఇస్తామన్నారు. మా చదువుకున్న పిల్లలకు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఇట్లా 420 హామీలు ఇచ్చింది. మరి 420 హామీలు ఇస్తే 2.5 ఏళ్లయింది. ఒక్కటన్నా అమలైందా అక్క? ఒక్కటన్నా అమలైందా? అయింది ఒక్కటైంది. బస్సు తప్ప అంత తుస్సే. అవునా కాదా? ఆ బస్సు సంగతి కూడా మీకు తెలుసు. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అవునా కాదా? భార్యకు ఫ్రీ అంటుండు, భర్తకు డబుల్ టికెట్ కొడుతుండు. ఆడికాడికి చేసిండు. అంతేనా? దయచేసి ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట మీకు ముఖ్యమైన ఎన్నిక అంటే ఈ దప్పితే మళ్ళా 2.5 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి దొరుకుతాడా? అందుకే రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఇప్పుడు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? మన కేసీఆర్ ను పట్టుకొని తిడుతుండు, నన్ను పట్టుకొని తిడతాడు. హరీష్ రావును ఇంత పొడుగున్నవేందే అంటాడు. నేనేం చేయాలి? దేవుడు నన్ను పొడుగు పుట్టించిండు. నేనేం చేస్తూ? నిన్ను పొట్టిగా పుట్టించిండు, నన్ను పొడుగు పుట్టించిండు. నా పొడుగును పట్టుకొని తిడతాడు రేవంత్ రెడ్డి. ఏ మీటింగ్ లో పోయినా నన్ను తిడితే ఏమొస్తుంది? కేటీఆర్ ను పట్టుకొని ఆయనకి ఇంగ్లీష్ రాదు రేవంత్ రెడ్డికి.